అమ్మా ఏంటే ఎలా ఉంది? అమ్మా బాలేదే, యావరేజ్ గా ఉంది. యావరేజా? అమ్మా ఇచ్చుడు ఒక్క నిమిషం. అమ్మా ఎలా ఉన్నాను? బా అచ్చం మహాలక్ష్మి లాగున్నావే. నా దిష్టే తగిలేటట్టుంది. నేను మహాలక్ష్మినే కదా. ఆ శాస్త్రి గారు చెప్పండి. ఇప్పుడే మహాలక్ష్మి జాతకం చూసా, అంతా బాగుంది. ఈ ఇయర్ పెళ్లి పక్కా. కాకపోతే కుజదోషం వల్ల కొంచెం లేట్ అవ్వచ్చు. ఇంకా లేటా? మరీ అంత లేట్ కాదు. ఒక పూజ చెప్తా, చేస్తే సెట్ అయిపోద్ది. వాట్సాప్ లో డీటెయిల్ అన్ని పంపిస్తా, చూసుకోండి. ఓకే శాస్త్రి గారు, ఉంటాను. థ్యాంక్ యూ. మా టిఫిన్ రెడీయా? రెడీనే. ఏంటే హీరోయిన్లా రెడీ అయ్యావు? ఏదో సరదాగా. సర్లే కాని శాస్త్రి గారు కాల్ చేశారు. ఆహా ఏంటంట? నీకేదో కుజదోషముందంట, పూజ చేయాలంట. అమ్మా ముందా దోషాలు పక్కన పెట్టి దోశలే. ఆకలేస్తుందమ్మా. నీ పెళ్ళెలా చేయాలో నేను ఆలోచిస్తుంటే నువ్వు కూర్చొని దోశలు తిను. అమ్మా నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటానులే. నువ్వు చూసుకుంటావా? అంటే అమ్మా నీకు విషయం చెప్పాలి. చెప్పు. అది నాకు అబ్బాయి నచ్చాడు. ఆహా, అతను కూడా లేట్ మ్యారేజా? ఎస్. అమ్మయ్యా, ఏదో ఏజ్ బారయ్యి పెళ్లి కానోళ్ళు ఉన్నారనమాట నీలాగా. మా ఏజ్ బార్ కాదుమా, చాకోబార్లా ఉంటాడు. అమ్మా ఇప్పుడు ఎందుకే ఇవన్నీ? నీకు పెళ్ళవట్లేదని బిచ్చగాడి సినిమా రీక్రియేట్ చేస్తానే దేవుడికి మొక్కుకున్నా. అయినా నీకు ఆ సినిమా దొరికిందా? అరుస్తున్నవేంద్రా? అమ్మా ఇట్లా చూస్తే నన్ను ఏ పిల్లైనా పెళ్లి చేసుకుంటుందా అనే? నువ్వు మామూలుగా ఉన్నప్పుడు పోరీళ్ళందరూ వచ్చి మన ఇంటి మీద వాలిపోయేవారు మరి. అమ్మా కావాలంటే మహర్షి సినిమాలో మహేష్ బాబులా సీఏలా యాక్ట్ చేస్తానే. సింగిల్ సింతకాయగాడివి, నీకెందుకురా సీఈఓ గెటప్? నోరు మూసుకొని అడకపోనాడు. అమ్మా నాడురా. నీ అమ్మ, మా అమ్మ కూడా నా మాట వింటలేదు.